ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో గైస్, మ్యూచువల్ ఫండ్స్లో చాలా మంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు. సో మనందరికీ తెలుసు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. సో వీటిలో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటాము. సో యూజువల్గా ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పేది కూడాను మిడ్ అండ్ స్మాల్లో పెడితే హై రిటర్న్స్ మనం చూడొచ్చు. క్యాపిటల్ ఏంటంటే సో అంత రిస్క్ కూడా ఎక్కువ ఏమి ఉండదు, సో హ్యాపీగా ఉండొచ్చు. రిటర్న్స్ కొంచెం తక్కువ ఉంటాయి మిడ్తో అండ్ స్మాల్ క్యాప్తో పోలిస్తే. సో అసలు మరి ఇప్పుడు ఎవరికి ఏ అవగాహన లేదు. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నాను మీ ప్రజెంట్. సో అలాంటి వారు మ్యూచువల్ ఫండ్స్లో ఎలాంటి ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా అని చెప్పి కన్ఫ్యూజ్లో ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమే. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇవాళ మనతో వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సో వారు వివరిస్తారు. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే. యా, ఎలా ఉన్నారు? బాగున్నానండి. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. సో యాక్చువల్లీ క్వశ్చన్ విన్నారు కదా, Yeah. చాలా మంది కూడాను ఏదో ఆ వీడియో చూసేసి ఆన్ ది స్పాట్లో డెసిషన్ తీసేసుకొని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేద్దామని చెప్పి చేసేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను ఒక మాట. సో క్యాపిటల్ ఫండ్స్ ఏదైతే లార్జ్ క్యాప్ ఉంటుందో అందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ తక్కువ ఉంటుంది. మిడ్ అండ్ స్మాల్ అనేది ఇది న్యాచురల్గా అందరూ చెప్పే మాటే. ఈ మాట చెప్పి అందరూ కూడా మేబీ మిడ్ అండ్ స్మాల్కి వెళ్ళిపోతారేమో. సో అలా ఎమోషనల్గా కాకుండా తెలివిగా ఆలోచించి ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ని, ది బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని రిస్క్ లేకుండా చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్ గా చాలా మంది తెలుసు లార్జ్ క్యాప్ అంటే టాప్ 100 కంపెనీస్ అని, మిడ్ క్యాప్ అంటే 100 నుంచి 250 కంపెనీస్ అని, స్మాల్ క్యాప్ అంటే 250 బిలో ఉన్నవని స్మాల్ క్యాప్ అని. సో లార్జ్ క్యాప్ లో మీరు చెప్పినట్టు రిస్క్ తక్కువ ఉంటుంది, మిడ్ అండ్ స్మాల్ లో ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే చూడండి ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. మనక చూస్తే ఇండియాలో 46 కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. అందులో మనకి బ్రాండెడ్ కంపెనీస్ లైక్ SBI, HDFC, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న కంపెనీస్ కూడా బజాజ్ ఫైనాన్స్ కానీ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, మీకు ఈవెన్ నేను చెప్పేది ఏంటంటే మా ఇన్వెస్టర్స్ కానివ్వండి, మేము అలా ఆలోచిస్తాం, ఒక అడ్వైజర్ గా మేము అలా చూస్ చేసుకుంటామంటే, ఇప్పుడు చూడండి కంపెనీస్ మేము డివైడ్ చేస్తాం. ఎలా అయితే మనం స్టాక్స్ ని మనం మ్యూచువల్ ఫండ్స్ డివైడ్ చేస్తున్నామో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కింద, అట్లాగే కంపెనీస్ ని కూడా మేము 3 కేటగిరీస్ చేస్తాం. ఒకటి లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి. SBI కానివ్వండి, టాటా కానివ్వండి, మనం చూస్తే ఈ రిలయన్స్, నిప్పాన్ ఇండియా కానివ్వండి, అలాగే మనకి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఇలాంటివన్నీ లార్జ్ క్యాప్స్ అంటే ఏంటంటే ఆ కంపెనీస్ లో, ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లో వాల్యూమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ 30 crores 30,000 crores అలా హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు. సో పెద్ద పెద్ద వాల్యూమ్స్ ఉన్న కంపెనీస్ అవి. ఇప్పుడే వచ్చిన కొత్తగా బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, శాంకో కానివ్వండి, ITI కానివ్వండి, మీకు ఇంకా వచ్చి ఎడల్ వైజ్, అయితే మనకి ఇప్పుడు వైట్ ఓక్ కంపెనీ. సో ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయిన కంపెనీస్. సో మేము చెప్పేది ఏంటంటే మా ఇన్వెస్టర్స్ అందరికి కూడా, మీరు ఎప్పుడైతే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ తీసుకుంటున్నారో అవి మీరు లార్జ్ క్యాప్ దగ్గర తీసుకోవాలి, లార్జ్ ఫండ్ హౌసెస్ దగ్గర తీసుకోవాలి. అంటే ఇప్పుడు SBI, HDFC, అలాగే మీకు చూస్తే HSBC, నిప్పాన్ ఇండియా, అలాంటి వాళ్ళ దగ్గర మీరు స్మాల్ మిడ్ క్యాప్ తీసుకోవాలి. ఇక్కడ ఎందుకంటే రిస్క్ మనకి ఫండ్ లోనే రిస్క్ ఉంది. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు స్టార్ట్ అయిన కంపెనీస్ లో తీసుకోకూడదు అట్లాంటివి. అలాంటి ఎప్పుడు కూడా స్టేబుల్ ఉన్న కంపెనీస్ లో తీసుకోవాలి. వాళ్ళ దగ్గర వాల్యూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. మీరు లార్జ్ క్యాప్ తీసుకోవాలనుకోండి, ఆల్రెడీ వాల్యూమ్స్ ఎక్కువ వాళ్ళ దగ్గర లార్జ్ క్యాప్ ఇవ్వకూడదు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా హ్యూజ్ కార్పస్ ఆఫ్ లార్జ్ క్యాప్ ఉంది. మళ్ళీ మీరు తీసుకుని లార్జ్ క్యాప్ ఫండ్ పెట్టారనుకోండి, రిటర్న్స్ రావు. అసలు లార్జ్ క్యాప్ ఫండ్ మళ్ళీ లార్జ్ క్యాప్ ఫండ్ హౌస్ కూడా ఇవ్వకూడదు. ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వైట్ ఓక్ కావచ్చు, లైక్ శాంకో కావచ్చు, బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ కి మీరు లార్జ్ క్యాప్ ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పోర్ట్ఫోలియో లేదు, అంతకుముందు ఏం పోర్ట్ఫోలియో లేదు, కొత్తగా మొదలు పెట్టారు. సో వీళ్ళు ఒక మంచిగా ఆలోచించుకున్న స్టాక్స్ కొంటారు వాళ్ళు. ఆల్రెడీ HDFC కొనరు. చూస్తే మీకు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కానివ్వండి, చాలా మంది చెప్తారు ఇండియాలో నెంబర్ 1 ఫండ్ ఏది అంటే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అని చెప్పేస్తారు. అదే ఆల్రెడీ నెంబర్ 1 అంటారు. అసలు ఎందుకు నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ నెంబర్ 1 అయింది అనేది ఎవరు ఆలోచించారు. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, 1999 or 2000 లో ఆ కంపెనీ స్టార్ట్ అయింది, ఫండ్ స్టార్ట్ అయింది. ఆ టైంలో మిడ్ క్యాప్ అంటే ఏవి, ఇన్ఫోసిస్ మిడ్ క్యాప్. ఆ రోజున మీకు చూస్తే విప్రో మిడ్ క్యాపే, డాక్టర్ రెడ్డిస్ మిడ్ క్యాపే. ఆ రోజు చూస్తే మీకు HDFC బ్యాంక్ మిడ్ క్యాపే, ICICI బ్యాంక్ మిడ్ క్యాపే. ఆ రోజు చాలా ఇవన్నీ మిడ్ క్యాప్ కంపెనీస్ ఇవన్నీ. సో అట్లాంటి టైంలో మిడ్ క్యాప్ ఫండ్ వచ్చి 1995 లో లాంచ్ చేసినదే మనకి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. సో నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ తో పాటు నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ విజన్ ఫండ్ కూడా లాంచ్ చేశారు. యాక్చువల్ ట్విన్స్ అంటారు.
ఒకటే రోజున 2 ఫండ్స్ లాంచ్ చేస్తే దాన్ని అనేది ట్విన్ ఫండ్స్ అంటారు. ఇప్పుడు కమల పిల్లలు ఎలా పడతారు ఒకే రోజున, అట్లాగే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్, నిప్పాన్ ఇండియా విజన్ ఫండ్ అని 2 ఒకే రోజు స్టార్ట్ అయినాయి. ఒకటేమో లార్జ్ క్యాప్ కేటగిరీ, ఒకటే మిడ్ క్యాప్ కేటగిరీ, వాళ్ళదే సేమ్ వాళ్ళదే. సో ఎప్పుడైతే లార్జ్ క్యాప్ స్టార్ట్ అయిన ఫండ్ ఆ రోజే ఉందో, సేమ్ డే ఉందో, అది రిటర్న్స్ ఎక్కువ ఇవ్వాల. ఎందుకంటే లార్జ్ క్యాప్ లో పెట్టేశారు కాబట్టి ఆల్రెడీ. ఆ రోజున లార్జ్ క్యాప్ అంటే బిహెచ్ఈలు అవన్నీ పెద్ద కంపెనీలు, ఎస్బీఐ అవన్నీ పెద్ద కంపెనీలు, ఐఓసి అవన్నీ పెద్దవి. సో గవర్నమెంట్ సంబంధించినవన్నీ పెద్దవి ఆ రోజున 2000 లో. సో వాళ్ళు లార్జ్ క్యాప్ లో పెట్టారు కాబట్టి పెద్ద గ్రోత్ రాలా. ఆ రోజు మిడ్ క్యాప్ లో ఏవైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నాయో వాటిలో పెట్టారు కాబట్టి అవి గ్రో అయినాయి, ప్యారల్ గా ఇది గ్రో అయింది. సో ఎంత అబ్నార్మల్ గా పెరిగిపోయింది ఇన్ఫోసిస్, టీసీఎస్ కానివ్వండి, టీసీఎస్ కూడా ఆ రోజు మిడ్ క్యాపే. సో అట్లా ఆ రోజు మిడ్ క్యాప్ లో కంపెనీస్ లో వాళ్ళు పెట్టారు కాబట్టి ఎట్లయితే ఈ కంపెనీస్ అన్ని మనం అనుకుంటున్నామో, ఎట్లయితే ఎవాల్యుయేట్ అయినాయో ఒక మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ కింద, అలాగే ఈ ఫండ్ హౌస్ లో ఉన్న ఫండ్ కూడా, ఈ ఇండియా గ్రోత్ ఫండ్, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కూడా మిడ్ క్యాప్ నుంచి హమాంతం పెరిగిపోయి రిటర్న్స్ భారీగా ఇచ్చింది. సో కాబట్టి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే, మీరు లార్జ్ క్యాప్ ఫండ్స్ తీసుకోవచ్చు. అది కొత్తగా వచ్చిన కంపెనీస్, వైట్ ఓక్ కంపెనీ, మోతిలాల్ ఓస్వాల్ కానివ్వండి, ఇట్లాంటి చిన్న చిన్న కంపెనీస్ లో ఎక్కడైతే వాల్యూమ్స్ ఎక్కువ లేవో వాళ్ళ లార్జ్ క్యాప్ పెట్టండి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ రిస్క్ కాబట్టి అవి ఆల్రెడీ స్టెబిలిటీ ఉన్న కంపెనీస్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి, అట్లాంటి వాటిలో తీసుకుంటే మీకు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటాం. ఇక్కడ మీరు రాసుకోవాలి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని. ఇక్కడ లార్జ్ క్యాప్ ఫండ్ హౌసెస్, మిడ్ క్యాప్ ఫండ్ హౌసెస్, స్మాల్ క్యాప్ ఫండ్ హౌసెస్, ఇట్లా మీరు కరెక్ట్గా పెట్టుకుంటే మాత్రం రాసుకొని. సో లార్జ్ క్యాప్ ఫండ్ హౌసెస్ దగ్గర ఏమో మీరు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేయాలి. లార్జ్ క్యాప్ ఫండ్స్ దగ్గర ఏమో స్మాల్ క్యాప్ ఫండ్ హౌసెస్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. సో అలా కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది, టెన్షన్ ఉండదు. అగైన్ మనకు గుడ్ రిటర్న్స్ అయితే వస్తాయి గ్యారంటీగా. ఓకే, సో ఇప్పుడు చూస్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. సో ప్రస్తుతం మార్కెట్ని బట్టి ఒక 5 చెప్పండి సార్ వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి మన ఆడియన్స్ కి. ఇప్పుడు చూడండి, మేము మాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తాం. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది, మ్యాంగో సీజన్ నడుస్తుంది. సో మ్యాంగో ఎవరైతే అమ్ముతారో, మ్యాంగోస్ అమ్ముతారో వాళ్ళ దగ్గర బంగిన్పల్లి అని చిన్న రసాలు, పెద్ద రసాలు, అలాగే మనకి వచ్చేసి కేసర్, మల్లిక, చాలా రకాలు ఉంటాయి. సో ఇన్వెస్టర్స్ ఎప్పుడు మ్యాంగోస్ కొనేటప్పుడు ఏంటంటే, సాధారణంగా ఆంధ్ర వాళ్ళు కొనేది ఏంటంటే చిన్న రసాలు, పెద్ద రసాలు. వాళ్ళకి అవే తెలుసు. చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగిన్పల్లి, ఈ మూడే తెలుసు వాళ్ళకి. అవే రుచికరంగా ఉంటాయి అనుకుంటారు. కానీ అమ్మేవాడికి తెలుస్తుంది నా దగ్గర ఎంతమంది ఏ ఫండ్స్ కొంటున్నారు, ఫీడ్బ్యాక్ ఏంటి. ఫీడ్బ్యాక్ ఇప్పుడు ఒక కస్టమర్ చెప్తాడు, అన్న నిన్న కేసర్ కొన్నా, నీ దగ్గర కేసర్ మామిడిపళ్ళు చాలా బాగున్నాయి, నాకు ఇంకో 3 కిలోలు ఎక్స్ట్రా ఇవ్వంటాడు. సో అమ్మేవాడు తెలుస్తుంది ఏది బాగా మూవ్ అవుతున్నాయి మార్కెట్ లో అని అర్థం అవుతుంది. సో అట్లాగే మా అడ్వైజర్స్ లాగా మేము, మాకు ఐడియా ఉంటుంది. ఓకే, బంధన్ స్మాల్ క్యాప్ చాలా బాగుంది, ఎడల్వైస్ చాలా బాగుంది, వైట్ ఓక్ చాలా బాగుంది, మోతిలాల్ ఓస్వాల్ చాలా బాగుంది. ఒక అడ్వైజర్ గా మాకు 46 కంపెనీస్ మేము డీల్ చేస్తాం కాబట్టి మాకు ఒక ఐడియా ఉంది ఏ ఫండ్ హౌస్ లో రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి అని. కానీ ఇన్వెస్టర్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ తప్ప వేరే వాటి గురించి తెలియదు. వాళ్ళు ఎస్బీఐ పెట్టారనుకోండి, ఆ ఎస్బీఐ ఫండే బాగుంది అనుకుంటారు, వాళ్ళు తెలియదు బంధన్ చాలా బాగుంది అని. సో అట్లా ఏంటంటే మా దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మేము అన్ని కంపెనీస్ చూస్తాం కాబట్టి మాకు ఐడియా వచ్చేస్తుంది ఏది బెస్ట్ గా ఉంది. ఇప్పుడు మామిడి పండు అమ్మేవాడు తెలుస్తుంది అది కార్బోహైడ్రేట్ పెట్టి పండించిన మామిడి పండ, స్వతహాగా పాడిన మామిడి పండ అని మనకు తెలియదు అది. సో అట్లాగే ఏంటంటే అడ్వైజర్స్ లో లాభం ఏంటంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాం కాబట్టి, 20 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి, మనకి థౌసండ్స్ లో ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మనకి యాడ్ అవుతుంది, అడిషనల్ యాడ్ అవుతుంది. సో దాన్ని బట్టి మేము చెప్పేస్తాం టక్కమని, సరే ఎడల్వైజ్ మిడ్ క్యాప్ తీసుకోండి చాలా బాగుంటుంది, మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ తీసుకోండి చాలా బాగుంటుంది, అలాగే వైట్ ఓక్ లో లార్జ్ మిడ్ క్యాప్ చాలా బాగుంటుంది, ఇన్వెస్కో మంచి ఫండ్ హౌస్. చాలా మంది తెలియదు ఆ విషయం. ఎంతసేపు ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, యూటీఐ అనుకుంటారు తప్ప ఇన్వెస్కో కూడా చాలా బాగుంటుందని వాళ్ళకి ఐడియా ఉండదు. ఆ కంపెనీ ఉందా లేదో కూడా తెలియదు వాళ్ళకి. సో అదే మేజర్ డిఫరెన్స్. సో ఇప్పుడున్న మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే బెస్ట్ ఇన్వెస్కో, బంధన్, ఎడల్వైజ్, వైట్ ఓక్, మోతిలాల్ ఓస్వాల్ చాలా బాగున్నాయి చెప్తున్నారు. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో గైస్ అర్థమైంది కదా, సార్ కూడా చాలా మంచి రీసెర్చ్ అండ్ అతను చాలా ఏళ్ళుగా కూడా అందరికీ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సో మంచిగా స్టడీ చేసి మీకోసం నేను ఒక సీక్రెట్గా ఒక టాప్ 5 కంపెనీస్ కూడా నేను చెప్పించడం జరిగింది. మీరు కూడా మీ యొక్క ఓన్ రీసెర్చ్ చేసి తర్వాత పెట్టుబడి పెట్టుకోండి. సో అండ్ ఇంకొక విషయం మీ అందరికీ అర్థమని చెప్పి అనుకుంటున్నాను, మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక స్పెషల్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.